ఏజ్తో పాటే బాడీతో పాటు మెదడు అన్నీ క్రమంగా పనితీరు మందగిస్తుంది. కానీ కొందరిలో మాత్రం మెదడు పాదరసంలా చురుగ్గా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీన్నే కాగ్నిటివ్ రిజర్వ్ అంటారు. తాజాగా అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ వైద్యులు దీని మీద పరిశోధన చేసి ఆసక్తికరమైన ఫలితాలు చెప్పారు. 3 విషయాలు కీలకమట. అవేంటో తెలుసా? రెండో భాష నేర్చుకోవడం, మాతృభాష తప్ప మరో భాష మాట్లాడగలడం, మెదడులోని హిప్పో క్యాంపస్ను చురుగ్గా ఉంచుతుంది. సంగీత సాధన, పాడటం, వాయించటం ఏదైనా సరే ఇది మెదడు ఆకృతిని నిలకడగా ఉంచుతుంది. వ్యాయామం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ పుష్కలంగా చేరుతుంది. ఈ 3 అలవాట్లుంటే అల్జీమర్స్ లాంటి వ్యాధులకి అవకాశం తక్కువే. ప్లేక్స్ పేరుకున్నా కూడా మెదడు తన పనితీరును చురుగ్గా కొనసాగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే రెండో భాష నేర్చుకోండి, సంగీతంతో మమైకమైపోండి, వ్యాయామం మర్చిపోకండి. మీ మెదడు ఎప్పటికీ యంగానే ఉంటుంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి.